ఏమైంది అందరు ఫీజు కట్టిరా స్కూల్ ఫీజు? నారాజ్ ఏం కాదురా. अरे चेक कर रहा था रे। కట్లేరా సారీ అతను కాదురా రే ఏమనుకో మాఫ్ చేసేయండి తెలియదురా మ్యాక్సిమం 10,000 ఉండొచ్చు. Hi, I'm Sandhya. Hello, my name is Kavita. Hi, I'm Ramya. Hi, I'm Kavya. Hi, I'm Navnita. Junior Kavya, Kavita. సార్ నో అబ్జెక్షన్ చెప్పకుండా చేసుకోండమ్మా అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకోటి మన సార్ మధు సార్ కానీ పద్మ టీచర్ కానీ చెప్పగానే రెస్పాండ్ ఉన్నారు. యాక్చువల్లీ మేము మధు సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. ఇల్లు తెలియక అక్కడ వెళ్ళి కాల్ చేసినాము. కానీ సార్ ఏమన్నారంటే ఏం వద్దులే అమ్మా మీరు వచ్చినారా చాలా అది అని రెస్పాండ్ అయినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా పద్మ టీచర్ గురించి పెద్ద చాలా ప్రయోగం చేసినాం. అంటే చాలా నుంచి ట్రై చేసినాం. ఒక 10 days ట్రై చేసినాం, దొరకలే నెంబరు. లాస్ట్కి నర్సింగ్ టీచర్ ద్వారా దొరికింది. టీచర్ కూడా ఏం పాజిటివ్ రెస్పాన్స్ తోటి వెంటనే వస్తానమ్మా అదేం లేదు నో ప్రాబ్లం అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంకోటి ఏంటంటే ఈ ఈవెంట్ ఫస్ట్ ప్లాన్ చేసినప్పుడు మా గ్రూప్ 10th class బ్యాచ్ అందరూ చాలా అంటే ఇంట్రెస్టింగ్గా ఎక్సైట్మెంట్తో ఉన్నారు చాలామంది. ఈ ఈవెంట్ జరగడానికి కారణం చాలా వీళ్ళందరూ, ఎందుకంటే చాలా సపోర్ట్ చేసినారు. ఎందుకంటే చాలా మాది యాక్చువల్లీ 2010 to 2011 బ్యాచ్, ఆల్మోస్ట్ 14 years గ్యాప్ వచ్చింది. గ్యాప్ చాలామందికి కాంటాక్ట్స్ సరిగా ఎవరు లేరు. కానీ అయినా కానీ మాకు పాసిబుల్ అయినంత వరకు అందరినీ గ్యాదర్ చేసి ఈ ఈవెంట్ జరగడానికి కారణమైన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. హలో కవిత, థ్యాంక్ యూ సో మచ్. ఇక బాయ్స్ నుంచి అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తారు ఏదో ఒక విధంగా. వాళ్ళకి వర్క్ పరంగా కానీ వేరే విషయాలు కానీ అందరూ సపోర్ట్ చేస్తారు. ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. మా 2010 నుంచి 2011 బ్యాచ్ నుంచి సార్ వాళ్ళకు ఒక చిన్న సన్మానం చేయాలనుకుంటున్నాము. మన ప్రిన్సిపల్ సార్ కానీ స్టేజ్ మీదకి రావాలను. పూజిత ఉమ్మ. ఈ ప్రోగ్రామ్ చేద్దామని సార్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా నేను ఫస్ట్ అందరం వచ్చేటప్పుడు సార్ ఏమంటాడో నాకు ఆలోచనతో వచ్చినాము. సార్ రాగానే అదేముందిరా చేయండి మంచిదే కదా అదే అని మంచిగా ఎంకరేజ్ చేసినాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మధు సార్ వచ్చేసరికి మ్యాథ్స్ వస్తున్నావు సార్ అక్కడికి వస్తున్నా. ఫస్ట్ మ్యాథ్స్ అంటే ఒక భయం ఉంటుండే ఫస్ట్. ఆ సార్ ఏంటంటే ఒక స్ట్రాటజిక్గా వీళ్ళకి ఎట్లా చెప్తే అర్థమవుతుంది ఒక వేలో చెప్పి మనల్ని ఆ దారిలో తీసుకొస్తుండే. స్టార్టింగ్లో నాకు కూడా మ్యాథ్స్ అంటే కొద్దిగా భయం ఉండే. సార్ వచ్చినాక కొద్దిగా ఇంట్రెస్ట్, ఒక సింపుల్గా స్టెప్స్ ఏందనేది ఒక ఫ్రీ ఫ్రెండ్తో మాట్లాడినట్టు ఫ్రీగా ఉంటుండే సార్. కొన్నిసార్లు సార్ కొట్టిన కూడా నన్ను అది గుర్తుంది. అప్పుడు కొద్దిగా తీటప్పలు ఎక్కువ చేస్తుండే నేను అసలు.
కనిపించని తీట పనులు చేస్తుండే అప్పుడు. అది నిజంగా సార్ మ్యాథ్స్ చెప్తున్నా, మీరు చెప్పడం వల్ల మాకు చాలా బెనిఫిట్ అయింది. ఇంకొకటి ఫిజిక్స్, అందరికీ సపరేట్ ఒక్కొక్క సార్ ఉంటాడు కదా, మాకు అప్పుడు ఫిజిక్స్కి మీరు, మ్యాథ్స్కి మీరు, మేడం తెలుగు, ఇంకా బయాలజీ సారు సార్తో నా జీవితంలో మర్చిపోలేను, ఎందుకంటే నాకు తెలియదు అప్పుడు. కానీ ఇప్పుడు తెలిసింది అంటే దాని వాల్యూ, ఎందుకంటే నాకు టువర్డ్స్ ఆర్మీ చాలా లవ్ ఉంది. సో ఆ రోజు నాకు అర్థం కానిది తర్వాత గ్రో అవుతూ అర్థమైంది. అంటే అది దేనికి, నా మంచి కోసం చెప్పారు, నాకు ఇది మంచి అని చెప్పేసి. సో ప్రతి ఒక్కరి దగ్గర నుంచి అయితే చాలా నేర్చుకున్నా. ఇక పద్మ టీచర్ అయితే చెప్పొద్దు, నా గుణింతాలు ఇటు పోతే ఇటు వేస్తుండే. నా పేపర్లో నాకు ఇప్పటికి గుర్తు, తెలుగు అంతా రౌండ్ అన్ని గుణింతాలు ఇటు వేస్తావు, ఇటు వేయాల్సింది అంటే నాకు ఆ గుణింతాలు అర్థం కాకపోతుండే. ఆ పేపర్ ఇప్పటికీ నాకు గుర్తుంటుంది, తెలుగు మార్క్ షీట్. నర్సింగ్ టీచర్తో అయితే చెప్పొద్దు, రోజు వస్తుండే, రోజు ట్యూషన్, స్కూల్ అంతా ఇక్కడనే టీచర్నే చూసుకుంటా, టీచర్తోనే ఉంటుండే మేమంతా. సో టీచర్తో కూడా చాలా మెమరీస్ ఉన్నాయి. బట్ చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాము ప్రిన్సిపల్ సార్కి అయితే అందరం. నేనైతే చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాయి. అండ్ మా పిల్లల్ని కూడా నేను అదే చెప్తా, వాట్ ఎవర్ ప్రిన్సిపల్ సార్ అయితే మాకైతే టీచింగ్ ఇచ్చారో అదే సేమ్ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటా. అండ్ నేను నా లైఫ్లో చాలా మంచి పొజిషన్లో ఉన్నాయి. ఇప్పుడు అది లీడ్గా యాక్సెంచర్లో జాబ్ చేస్తున్నాను, మంచి శాలరీతో ఉన్నది. నాకు 2 బాబులు ఉన్నారు, లైఫ్ అంతా మంచిగా ఉన్నది సార్. ఆ సిస్టర్ ఉంది సార్, సిస్టర్ కూడా మ్యారేజ్ అయిపోయింది సార్, సోని. సో చాలా మెమరీస్ ఉన్నాయి అందరికీ. ఇంకా నేను అందరికీ ఆపర్చునిటీ ఇద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమిత్. మోహంతి, ఇది సైలెంట్ పర్సన్ ఇన్ ద క్లాస్. సార్ లాస్ట్ పేజ్, మళ్ళీ లాస్ట్ పేజ్లో కూర్చుంటాడు, ముందుగా లాస్ట్లో కూర్చుంటాడు, కానీ సైలెంట్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరివన్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ మనం కలిసిమెలిసి అందరం ఆడుకున్నాం, పాడుకున్నాం, చదువుకున్నాం కూడా. యాజ్ వెల్ యాజ్ కొంతమంది అటెండ్ కాలేదు డ్యూ టు సమ్ అదర్ రీజన్స్. మేము కూడా చాలా ట్రై చేసాం. ఈవెన్ భాను అందరినీ కొలాబరేట్ చేయడానికి అందరినీ ట్రై చేశారు, బట్ కొంతమంది రాలేదు. మేము కూడా ట్రై చేసాం, బట్ ఎవరు కలిసి రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టీచర్స్ అండ్ ప్రిన్సిపల్ సార్స్, పద్మా టీచర్ అండ్ నసీం టీచర్, మధు సార్. సార్ నా చిన్నప్పుడు సార్ నేను యాక్చువల్లీ తెలుగు కూడా నేను నేర్చుకోలేదు టిల్ 9th క్లాస్. పద్మా టీచర్ నాకు నేర్పించింది టిల్ 10th క్లాస్ వరకు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మ్యామ్. అండ్ ప్రిన్సిపల్ సార్ నాకు చాలా సపోర్ట్ చేశారు యాజ్ అ ఫీజ్ అండ్ ఎవ్రీథింగ్ మ్యామ్. అండ్ మధుసూదన్ సార్ మ్యాథ్స్, ఫిజిక్స్, ఎవ్రీథింగ్, ఫార్ములాస్ అన్నీ మేము నేర్చుకున్నాం. అది కూడా ఈరోజు చాలా ఉపయోగం వస్తుంది సార్. అండ్ నసీం టీచర్ దగ్గర కూడా చాలా నేర్చుకున్నాను. అండ్ నేను ఇప్పుడు యాజ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్లో చేస్తున్నాను. దట్ ఈస్ మహారత్న కంపెనీ PSU, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. దట్ ఈస్ న్యూ ఢిల్లీ, గుర్గాంలో హెడ్ ఆఫీస్, అండ్ హైదరాబాద్ వచ్చేసి మాది రీజనల్ ఆఫీసెస్ ఉంది. దాంట్లో యాజ్ నేను అసిస్టెంట్ మేనేజర్ NBFC యాజ్ వర్క్ చేస్తున్నాను కంపెనీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు మీరు నాకు చాలా సపోర్ట్ చేశారు కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ భాను. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చినందుకు, సపోర్ట్ చేసింది. స్పెషల్గా ప్రిన్సిపల్ సార్, మధు సార్, పద్మా టీచర్, మా యాక్టివిటీ టీచర్ నర్సింగ్ టీచర్. యాక్టివిటీ టీచర్ ఎందుకంటున్నా అంటే మనం స్కూల్లో ప్రోగ్రామ్స్ అయినప్పుడు ఏదైనా ఉంటే ఇనిషియేటివ్ తీసుకొని మేడం నేర్పిస్తుంటే చూపిస్తుండే, అట్లా బాగా కోఆర్డినేషన్. ఫస్ట్ ప్రిన్సిపల్ సార్కి ఎంత చెప్పినా తక్కువే నా దృష్టిలో చెప్పాలంటే. ఎందుకంటే మనం ఉన్న పొజిషన్లో బయట స్కూల్స్, ఇప్పుడు మన సరౌండింగ్స్లో ఉన్న స్కూల్స్ కూడా ఫీజు గురించి ఎంత జరిగింది ఏందనేది నాకు తెలుసు, నేను చూసిన. కానీ సార్ ఏంటంటే ఫీజు అడుగుతాడు, తర్వాత సార్ ఇట్లా ఉందనంటే ఓకే అమ్మ అంటే అట్లా చాలామంది ఇప్పుడు స్కూల్స్ అనగానే ఫైనాన్షియల్ ఒక బిజినెస్ లాగా చేసేది అట్లా. కానీ సార్ ఎప్పుడు మనం అట్లా ట్రీట్ చేయదు, అడుగుతుండే. కానీ ఇలా పరిస్థితి అర్థం చేసుకొని ఎవరితోటి ఎట్లా ఏందనేది సార్ మనకు ఒక స్వేచ్ఛ ఇచ్చిండు. అట్లా అని నిజం చెప్పాలంటే మేము ముగ్గురం, మా బ్రదరు, సిస్టరు, మా తమ్ముడు, ముగ్గురం ఫీజు అటు ఇటు అవుతుండే. సార్ చాలాసార్లు అంటుండే, కానీ అయినా కానీ ఎగ్జామ్ టైం వచ్చే వరకు సారు ఫస్ట్ అయితే ఎగ్జామ్ రాయండి అమ్మా, తర్వాత చూసుకుందాం అని అంటుండే.
అట్లా దొరకడం మన అదృష్టం నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే చాలామంది చూసినా ఇప్పుడు కానీ ఇంతకుముందు కానీ మా విజ్ఞాన భారతి చాలా స్కూల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. డబ్బులు అనేవారు, ఫీజు అనేవారికి ఒక కమర్షియల్గా తయారైంది. కానీ సార్ ఇప్పుడు మనం అట్లా చూడలేదు. నా పిల్లలు ఇప్పుడు చూసుకుంటే నా పిల్లలు ఫ్యూచర్లో బాగుపడతారు అని ఒక ఆలోచనతో మన అందరికీ చాలా సపోర్ట్ చేసినాడు సారు. అందుకే సార్కి చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ నిజంగా. ఎందుకంటే ఇప్పటికీ మా అమ్మ అయితే మిమ్మల్ని గుర్తు చేస్తుంది, చాలాసార్లు గుర్తు చేస్తుంది మీ ప్రిన్సిపల్ సార్ అట్లా. ఎందుకంటే తెలుసు వాళ్ళకు కూడా ఎట్లా చేసేది అనేది. మీ ప్రిన్సిపల్ సార్ నిజంగా లేకపోతే మీరు ఇంత దూరం చదవకపోతుండే. ఎందుకంటే అప్పుడున్న ఫీజులో కూడా చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ కలుసుకొని మ్యారేజెస్ అయ్యి వేరే లైఫ్ సెటిల్డ్ అంతా. అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ మెనీ సక్సెస్ ఫ్యూచర్లో. నేను ఒక గవర్నమెంట్ నర్స్గా చేస్తున్నాను. గవర్నమెంట్ జాబ్ వచ్చింది లాస్ట్ ఇయర్లో. నీలోఫర్ హాస్పిటల్లో చేస్తున్నాను. సో ఐమ్ హ్యాపీ. చిన్న బాబు 2 years బాబు అండ్ హ్యాపీ. ఇప్పుడు ఈ మళ్ళీ కలుసుకోవడం అనేది మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం రిలాక్సేషన్, అప్పుడు మెమరీస్, కొట్లాడుకోవడం తిట్లాడుకోవడం అవన్నీ గుర్తు చేసుకొని హాయిగా అనిపిస్తుంది ఇప్పుడు. థ్యాంక్స్ సో మచ్ అందరికీ కాంట్రిబ్యూట్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్. అందరికీ ఆల్ ద బెస్ట్. అందరికీ ఇంకా సక్సెస్ చూడాలి. ఇంకా మ్యారేజ్ అయిపోయి పిల్లలు పుట్టంగానే లైఫ్ ఆగిపోదు, ఇంకా సక్సెస్ వెళ్తూనే ఉండాలి. బేస్మెంట్ స్కూల్ ఇక్కడ నుంచి చాలా నేర్చుకున్నాము. ఇవి చాలా యూజ్ కూడా అయినాయి మనకి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, చాలా థ్యాంక్ యూ. మీకు మాకు చాలా మంచి నాలెడ్జ్ ఇచ్చినారు. మాకు తెలిసినంత వరకు అయితే మీ నాలెడ్జ్ చాలా యూజ్ చేసుకున్నాం బయట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పూజిత. వెల్కమ్ నర్సింగ్ టీచర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నెక్స్ట్ రమ్య. హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే. హలో మ్యామ్స్ అండ్ సార్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీన్ హియర్ ఆఫ్టర్ 15 years. సో అందరు ఇంకా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. ఇప్పుడు కూడా అందరు మంచి పొజిషన్లోనే ఉన్నారనుకుంటున్నా. సో ఈ సక్సెస్ అనేది ఇంకా కంటిన్యూ అవ్వాలా. అండ్ నేను ఇక్కడ శ్రీమేధావి కాలేజ్లో లెక్చరర్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీన్ హియర్ యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ పార్టీ. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రమ్య. కావ్య. రమ్య సారీ. వెల్కమ్ కావ్య. ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అండ్ టీచర్స్. ప్రజెంట్ నేనైతే హౌస్ వైఫ్. ఇంతకుముందు జాబ్ చేసాను ఫార్మాలో. ఇక్కడికి వచ్చినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంకా చాలామంది రావాలి, ఇంకా ఇన్కంప్లీట్గా అనిపిస్తుంది. కాకపోతే వచ్చినందుకు ఓకే. థ్యాంక్ యూ ఫర్ టీచర్స్ అండ్ సార్స్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సంధ్య. వెల్కమ్ సంధ్య. అందరికీ హాయ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. ఇక్కడికి రావడం ఇన్ని ఇయర్స్ తర్వాత, మేము నా డిగ్రీ అయిపోయిన తర్వాత 2016లో మేము మల్లాపూర్ వదిలేసి వెళ్ళిపోయాము. ఎంటైర్ ఫ్యామిలీ షిఫ్టెడ్ టు సమ్ అదర్ ప్లేస్ ఇన్ ఆంధ్ర. మళ్ళీ ఆ తర్వాత గెట్ టుగెదర్ అని ప్లాన్ చేయంగానే నాట్ ఓన్లీ మీ, మా ఎంటైర్ ఫ్యామిలీ వెరీ హ్యాపీ టు విజిట్ మల్లాపూర్ అగైన్ విత్ మీ. They all roaming everywhere where they were used to go and sit with their friends and all. నాకంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అండ్ నా ఫ్రెండ్స్ అందరినీ కూడా చూసి ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది నాకు. వాళ్ళందరూ వాళ్ళ కెరియర్స్లో చాలా సక్సెస్ అయి ఉన్నారు. దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ ద బేస్ వాట్ వీ టేకెన్ ఫ్రమ్ హియర్. అండ్ ఇట్స్ అంటే వీఆర్ నాట్ సక్సెస్ without you and all. Thank you all for encouraging and teaching us very good things. And thank you friends all for coming here and making this very successful. And I wish you all to be very successful in the future and all the best. Thank you. And also I am working in Ericsson and I am having a 1.5 year kid. Me and my husband work for both works in the same company and we are all happy now. Thank you. థ్యాంక్ యూ సంధ్య. నెక్స్ట్ కవిత. థ్యాంక్ యూ సో మచ్ అందరు వచ్చినందుకు. థ్యాంక్ యూ టీచర్స్ సార్స్ అందరు వచ్చినందుకు.
యాక్చువల్గా చాలా ట్రై చేశాను, చాలామంది రావాలని ట్రై చేశాను, గ్రూప్ క్రియేట్ చేసి అందరికీ కాల్స్ చేసి వాళ్ళకి విసిగిచ్చాను. మోస్ట్లీ అయితే అందరికీ రండి, మనం సర్స్ని చూడాలి. మన స్కూల్లో అయితేనే బెస్ట్, ఎందుకంటే స్కూల్లో అయితేనే మెమరీస్ రీక్రియేట్ చేసుకోగలుగుతాము. బయట అయితే నార్మల్గా కలుస్తాం, వెళ్ళిపోతాం. స్కూల్లో అయితే మనం చేసిన పనులన్నీ ఉంటాయి, సర్స్ ఉంటారు, టీచర్స్ వస్తారు, వాళ్ళందరూ ఉంటేనే మనకి గెట్ టుగెదర్ లాగా ఉంటుంది. బయట కావాలంటే ఫ్యూచర్లో మళ్ళీ ఎప్పుడైనా చేసుకుందాం, కానీ ఫస్ట్ బేస్గా అయితే ఇక్కడ నుంచి చేస్తేనే బాగుంటుంది. అందుకని మీ అందరికీ కాల్ చేయాలని చెప్పినాము సార్. మళ్ళీ బాయ్స్ గర్ల్స్ భానుప్రసాద్ ఎక్కువ చేశాడనమాట, బాయ్స్కి ఇనిషియేట్ తీసుకున్నాడు. నా దాంట్లో ఉమా అయితే నేను నార్మల్ క్రియేట్ చేశాను, కానీ ఉమా ఎక్కువ అందరికీ కాల్ చేసింది. గర్ల్స్ అందరికీ చాలా ట్రై చేశాను. గర్ల్స్ అందరికీ మ్యారేజెస్ అయినాయి కాబట్టి మోస్ట్లీ వాళ్ళు రావడానికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు రాలేదు. బట్ వచ్చిన వాళ్ళకైతే అందరికీ చాలా థ్యాంక్స్. అందరూ చాలా కష్టపడి వాళ్ళకి వేరే వేరే ఏమైనా ఫంక్షన్స్ ఉన్న అన్నీ వదిలేసుకొని ఇక్కడికి వచ్చేసారు ఈరోజు. థ్యాంక్స్, మీకు కూడా చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ కవిత. నెక్స్ట్ నవనీత. గుడ్ ఆఫ్టర్నూన్ సార్స్, గుడ్ ఆఫ్టర్నూన్ సాంగ్. అందరికీ ఇక్కడికి వచ్చి కలిసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను మ్యారీడ్ అయిపోయి నాకు 15 years అవుతుంది. 10th అయిపోయాక మ్యారేజ్ అయిపోయింది సార్. అంటే ఫ్యామిలీస్ ప్రాబ్లమ్స్ వల్ల తొందరగా మ్యారేజ్ చేశారు. నాకు ఒక పాప, ఒక బాబు. పాప 6th standard, బాబు 2nd class. వాళ్ళు మంచిగా చదువుతున్నారు. మా హస్బెండ్ అంబులెన్స్ డ్రైవర్ కంపెనీలో, నేను ఈ ఊళ్ళోనే కావాలి సీట్స్లో ల్యాబ్లో వర్క్ చేస్తున్నాను. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను సార్. స్పెషల్లీ మధు సార్ నేను చాలా గుర్తు చేసుకుంటాను. థ్యాంక్ యూ సార్. మేమైతే చాలా మిస్ అవుతున్నాను సార్. ప్రిన్సిపల్ సార్ని చూస్తే నాకు మా ఫాదర్నే గుర్తుకొస్తారు. రీసెంట్గా మా ఫాదర్ చనిపోయాడు సార్. అట్లా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ నవనీత. ఉమా. Good afternoon, one and all. Good afternoon, sir. Good afternoon, ma'am. Thank you for this opportunity. Thank you, boys. Thank you, girls. సార్ చాలా ట్రై చేసాం సార్ అందరినీ గ్యాదర్ చేయడానికి, కానీ అందరికీ అవ్వలేదు. మ్యాక్సిమం ట్రై చేసాం. నేను, కవిత, బాయ్స్ సైడ్ నుంచి బాను అండ్ ఎక్సెట్రా. థ్యాంక్ యూ సో మచ్ సార్ కమింగ్. థ్యాంక్ యూ బాయ్స్. థ్యాంక్ యూ గర్ల్స్. సార్ ప్రజెంట్ నేను ఐనాన్లో వర్క్ చేస్తున్నాను. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. నాకు 2 kids మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఉమా. సరస్వతి. వినేష్. कम फास्ट. स्कूप करना तो अभी आ रहा हूँ मैं भी. వెల్కమ్ బిందేష్. నాతో పాటు అన్నిట్లలో సపోర్ట్ చేసిండు చాలా వరకు. చాలా గుడ్ బాయ్ అయిపోయినాడు ఇప్పుడు. చాలా అంటే చాలా, అంటే అప్పుడు కూడా అల్లరి ఎక్కువ ఉండే అప్పుడు. అట్లా బిందేష్ బిందేష్ దినేష్ అక్కడ నెక్స్ట్ నాగరాజు. हमारे भाई स्कूप करो तो नहीं आप करेंगे चिल्ला दे देता रहे. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్కి, ఫ్రెండ్స్, అక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ. ప్రజెంట్ నేను ఈకామ్ సర్వీస్లో చేస్తున్నా టీఎల్ఏగా. నాకు చిన్న పాప, అంతే. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన అందరు కలిసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాగరాజు. విజయ్. అమిత్ ఫోన్ ఆపేసి వచ్చేసి అయిపోయింది. నెక్స్ట్ మీద అందరికీ హాయ్. మిమ్మల్ని అందరం చూడడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. నా ఎక్స్పీరియన్స్ చెప్తా, అంటే ఒక 2-3 minutesలో చెప్తా. నేను సరిగా చదువుకోలేదు. సార్కి ఎప్పుడు నేనంటే ఎక్కువ టెన్షన్. ప్రిన్సిపల్ సార్కి ఎక్కడ కనిపించినా సరే నన్ను అడుగుతాడు. నేను సరిగా చదువుకోలేదు, కానీ చదువుకోనోడు ఫ్యూచర్లో బాగుపడాలంటే కష్టం. ఎందుకంటే దాని జాబ్ అవ్వాలన్నా చాలా కష్టం. కానీ నేను ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి హలా మొబిలిటీలో రీజనల్ మేనేజర్గా చేస్తున్నాను. అంటే నేను సరిగా చదువుకోలేదు,
చదువుకొని కూడా పైసలు ఎట్లా సంపాదించాలనేది ఒక పాయింట్. అయితే ఎవరైతే తక్కువ చదువుకున్న వాళ్ళు మంచిగా చదువుకున్న వాళ్ళు అందరూ దగ్గర మేము ఎంప్లాయ్మెంట్స్ ఇస్తాము. నా దగ్గర 300 మెంబర్స్ జాబ్ చేస్తాం. థ్యాంక్ యూ విజయ్. దినేష్. హలో ఆల్. ముందుగా ప్రిన్సిపల్ సార్కి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే సార్ ఒప్పుకున్నందుకు. అండ్ సార్ని చూస్తుంటే నాకు అర్థమవుతుంది ఎంతో ఎక్సైటింగ్గా ఉన్నాడు మనందరినీ చూడాలి అని. సార్ థ్యాంక్ యూ సార్ దీనికి మీరు ఒప్పుకున్నందుకు. అండ్ అలాగే ఎప్పటి నుంచో అంటే సార్ స్కూల్ అయిపోయిందనే విషయమే కానీ మేము ఎప్పటికీ కలుసుకుంటూనే ఉంటాము. ఎప్పటికీ ఎన్నిసార్లు కలుసుకున్నా ఎప్పుడు కలుసుకున్నా సరే సార్ మమ్మల్ని ఫీజు అడగలేదు ఇప్పటి వరకు కూడా. మమ్మల్ని ఎప్పుడు సార్ అంటే మాట్లాడడానికి క్యాజువల్గా ఉన్నా సరే చూడండి సార్, పైసలు అడగకపోతుండే, ఒకవేళ వచ్చినా సరే యాక్సెప్ట్ చేస్తుండే. 10th కంప్లీట్ చేసిన, ఇంటర్, బీటెక్, జాబ్స్ చేస్తూ 40,000 50,000 మేము ఇట్లా సంపాదిస్తున్నాం. సో సార్దే మేము రుణం ఎప్పటికీ మనం తీర్చుకోవాలని సార్ ఫ్రాంక్గా చెప్పాలంటే. మేము చాలాసార్లు గుర్తు చేసుకున్నాం సార్, ఇట్లా మీ దగ్గర రావాలని, మిమ్మల్ని కలవాలని, ఇట్లా మాట్లాడాలని. ధైర్యం సరిపోదు కొన్నిసార్లు. మీరేమనుకుంటారని ఒక చిన్న భయం, ఇవన్నీ ఉంటాయి సార్. సార్ చాలా ఇది సార్ మీకెంతో నేను రుణపడి ఉంటాను సార్. అంటే చెప్పడానికి మాటలు కూడా నాకు వస్తలేవు సార్. సో అంత డీప్ ఉన్నా సార్. అండ్ అలాగే మధు సార్ కానీ, పద్మ టీచర్ కానీ, నాకు తెలుగు నేను మ్యాక్సిమము చదవడానికి ట్రై చేస్తా. బట్ మ్యాథ్స్ కూడా మ్యాథ్స్ అనేది ఇంకా చెప్పండి చెప్పండి. సో నిజంగా తెలుగు టీచర్ కూడా చాలా చెప్పడానికి నాకు ట్రై చేస్తారు. ఇక మనం నేర్చుకోలేకపోయినట్టు నాకు గుర్తు, కానీ మేడం కానీ, మధు సార్ కానీ, నర్సింగ్ టీచర్ అయితే నేను మర్చిపోలేను ఎప్పటికీ. ఆ టీచర్ ఇంత లావు స్టిక్ పట్టుకొని వచ్చి అది కొడుతుంటే ఆ భయము అదంతా అంటే గుర్తు చేసుకుంటే బాగుంది. అండ్ మధు సార్ ఇక చెప్పాల్సిన అవసరం లేదు. మనకి చారి సారు, వెంకట్రావు సార్ ఇప్పుడు మన ముందు వాళ్ళు లేరు, కానీ గుర్తు చేసుకుంటుంటే ఎంతో బాధ అనిపిస్తుంది సార్. అంటే నాకు తెలిసినంత వరకు మదర్ తెరిసాకి ఒక బేస్ లాంటి సార్ వాళ్ళు. ఆయన మన ముందు లేకపోవడం, చనిపోవడం చాలా బాధాకరం. మేము వెళ్ళినాను ఉండే అక్కడికి. అలాగే శబరి టీచర్ కూడా లేరు, ఇప్పుడు ఇక్కడ లేరు. సో వాళ్ళందరూ కూడా ఉంటుంటే బాగుండి అనిపిస్తుంది. హేమలత టీచర్ కూడా. సో ఇంతే, ఇంకా చాలా చెప్పాలని ఉంది కానీ టైం సరిపోవాలనిపిస్తుంది. సో థ్యాంక్ యూ దినేష్, చాలా మంచి విషయాలు చెప్పింది, గుర్తు చేసిన పాత మెమరీస్ అని. నెక్స్ట్ నరేందర్. అందరికి హాయ్, వెల్కమ్ టు గెట్ టుగెదర్. ఫస్ట్ థ్యాంక్ యూ సార్స్ అండ్ టీచర్స్. ఇంకా థ్యాంక్ యూ సార్ అండ్ టీచర్ సపోర్టింగ్ టు మీ. థ్యాంక్ యూ. ప్రైవేట్ కంపెనీలో 15 years నుంచి ఒకటే కంపెనీలో వర్క్ చేస్తున్నా. ఇప్పుడు నేను సూపర్వైజర్ పోస్ట్ వచ్చింది. థ్యాంక్ యూ. అమిత్. Hello everyone. I would like to thank everyone. First, చాలా మెమరీస్ ఉన్నాయి స్కూల్ నుంచి. గెట్ టుగెదర్ అనగానే అందరూ చేసుకుంటారు, మనం ఎప్పుడు చేసుకుంటాము, ఎప్పుడు కలుస్తాం ఫ్రెండ్స్ అని చాలా ఉండేది. అండ్
నేను స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉన్నా ఇక్కడ. ప్రిన్సిపల్ సార్ మా డాడీని మమ్మీని గుర్తుపడతాడు. చాలా మెమరీస్ ఉన్నాయి ప్రిన్సిపల్ సార్తోని, ప్రతి ఒక్క టీచర్తోని, ప్రతి ఒక్క సార్తోని, అందరికి తెలిసిందే. అండ్ I feel very proud to be a part of this school. Kyunki whatever I'm right now and whatever I have achieved in my career and whatever I'm doing right now, only because of the roots which I have learned from this place. And ఇక్కడ నుంచి మా సార్ మాకు సపోర్ట్ ఇవ్వడం, టీచర్లు మాకు చెప్పడం, ఒకప్పుడు చాలా మెమరీస్ ఉన్నాయి ప్రతి టీచర్తో, ప్రతి సార్తో, అందరికీ చాలా మెమరీస్ ఉన్నాయి. అలానే నాకు ఉన్నాయి, కొన్ని గుర్తు పోలేని మెమోరీస్ కూడా ఉన్నాయి. ఆపర్చునిటీ ఉంది కాబట్టి అందరితో షేర్ చేసుకుంటున్నా. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే ప్రిన్సిపల్ సార్ లేదైతే ఇప్పుడు ఈ ప్లేస్లో నేను నించొని ఇంత నీట్గా డ్రెస్ చేసుకొని జాబ్ చేసుకుంటా, నా ఫ్యామిలీని సపోర్ట్ చేసుకుంటూ అయితే నేను ఉండలేను. ఎందుకంటే ఫీజు కట్టాలంటే ఏ స్కూల్లో అయినా ఫీజు ఇంపార్టెంట్. సార్ పంపిస్తుండే, ఇంటర్వ్యూలో పోతుండే, సార్ వస్తున్నా సార్ అటు తిరిగేసి వచ్చి, సార్ పప్ప గరమే నెయ్యే సార్ జారే తో క్లాస్లో బయట సార్ పంపించి కూర్చోబెట్టేస్తుండే. సార్ అంత మనసు ఎవ్వరికి లేదు. చాలా ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. అండ్ ఇట్లాంటి సార్స్ ఉంటేనే కరియర్స్ అనేవి జరుగుతాయి, ఎదుగుతాయి, ముందుకు అందరు జరుగుతారు. ఎందుకంటే ఇప్పట్లో ఫీజు లేదైతే ఏ స్కూల్లో చదవడు. మా బాబు చదువుతున్నాడు, వాళ్ళ టర్మ్ రాకముందుకే ఫీజు పే చేయండి అని చెప్పేసి పంపించేస్తూ ఉంటారు, చాలా రిమైండర్స్ ఇస్తారు. బట్ వెరీ గ్రేట్ఫుల్ దట్ మనకి ఇట్లాంటి సార్ ఉన్నారు, ఇలాంటి టీచర్స్ దొరికారు. చాలా థ్యాంక్ఫుల్ ఫర్ దిస్. అండ్ ప్రతి ఒక్క సార్తోని, ప్రతి ఒక్క టీచర్తో అయితే ఒక మూమెంట్, చాలా మెమొరబుల్ మూమెంట్ ఉంది. సార్తోని ఒకసారి దెబ్బ తిన్నా. जब भी खुशी हुई थी, उसके बाद में अब सब आते होंगे समझा. थोड़े बहुत लोग नहीं आए, थोड़े बहुत लोग मिस हो गए ये चीज़ से. जिसको अच्छा दिखा वो लोग आए, अटेंड कर रहे. और बहुत जने बोले कुछ भी नहीं कर सकते, आगे नहीं बढ़ सकते, नहीं पढ़े तो नहीं करे तो. सबसे ज़्यादा तो हमारे प्रिंसिपल बोलते थे, सबको एक एक जने को एक एक नाम लगाते थे. अरे अनिल तू तो टीवी रिपेयर कर लेना. हाँ. और एक चिंटू था बंडी ढकलने वाला, उन्हें भी अच्छा आगे बढ़ गया. अनिल भी अच्छा सेटिल हो गया, पूरे अच्छे सेटिल हो गए. और मैं तो बिजनेस कर ले रहा हूँ. थैंक यू सर आने के लिए सब लोग. సన్నీ హలో, థ్యాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ ఎవరీవన్. సార్ మన ప్రిన్సిపల్ సార్ రాజేందర్ గారికి చిన్న సన్మానం చేయాలనుకుంటున్నాం. ఒక్కగారు ఓకే. బిందేష్ బాయ్స్ అందరు కొద్దిగా స్టేజ్ పైకి రావాలి. సన్మానం చేసినాక సార్ మాట్లాడతాడు మన అట్లా. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్ అండ్ సెటిల్డ్, వెరీ వెల్ సెటిల్డ్ ఇన్ యువర్ లైఫ్. ఐ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. బిందేష్ బాయ్స్ నావరా తీసుకున్నా. నెక్స్ట్ సరస్వతి. పైకి రావాలి, పైకి రావాలి. ఉందమ్మా, ఓయ్ నువ్వు ఇట్లా. నెక్స్ట్ బాయ్స్ విజయ్. నెక్స్ట్ కమ్ ఫాస్ట్. విజయ్ రాహుల్, అనిల్, మోజల్, నెక్స్ట్ అమిత్, దినేష్, నరేందర్, మనోజ్, కమ్ ఫాస్ట్. నెక్స్ట్ మోహంతి.
మనోజ్ మనోజ్, అనిల్, సన్నీ, సన్నీ, దినేష్, వచ్చేసే దినేష్, నాగరాజు, కృష్ణ, మేక్ ఇట్ ఫాస్ట్, నాగరాజు, రాజు పో. మోంతి, అయిపోయింది మోంతికి కెమెరా దో, అమిత్, అమిత్, నా ఫోన్లో ఒక ఫోటో నీ ఫోన్లో తీరా. బాయ్స్ అండ్ గర్ల్స్ కమ్ టు స్టేజ్, ఫోటో. థ్యాంక్ యూ. కొంచెం గర్ల్స్ కొంచెం సైడ్, ఇండివిజువల్ కమ్ దిస్ సైడ్, నమిత కొంచెం. సన్నీ మేక్ ఇట్ ఫాస్ట్, సింగల్. నెక్స్ట్ సంధ్య. నెక్స్ట్ ఉమా, అటు సైడ్. కవిత, వాటర్ బాటిల్ అదే కాదు. తీసినావా సని? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సన్నీ తొందరగా సన్నీ తీసినావా? ఓకే థ్యాంక్ యూ. వాళ్ళకి ఫోన్ చేసినావా? నెక్స్ట్ నర్సింగ్ టీచర్, గ్రూప్ ఫోటో. సంధ్య ముంగటి. స్మైల్ ప్లీజ్. తీసినా
థ్యాంక్ యూ మధు సార్ అండ్ ప్రిన్సిపల్. Thank you all. థ్యాంక్ యూ సార్. మీ డైలాగ్ అడుగుతారు సార్, మీ డైలాగ్ సార్. మళ్ళీ స్కూల్కి రావాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మధు సార్ గారు సన్మానం జరిగింది సార్. మీరు కూర్చోండి. శాల్వా తీసుకో సార్. కూర్చోండి సార్. మోదీ బాయ్స్ కమ్ టు స్టేజ్. నిల్చోండి. మీరు ఎవరికి Everyone come on the stage. మీరు కూడా వెళ్ళండి, లేకపోతే సార్ ఒక 2 minutes మాట్లాడమని. కానీ వెళ్ళబుద్ధి కావట్లే ఇక్కడ నుండి. మీ ఫేసెస్ చూడగానే మీ అన్నీ రికాల్ అవుతున్నాయి. అన్నీ చాలా గ్రేట్ ఈవెంట్ని కండక్ట్ చేసిన. బట్ ఇంకా అందరూ ఉంటే అందరు మీ టోటల్ స్ట్రెంత్ ఎంత? ఓ గాడ్, 54, 53. యా, చాలా గర్ల్స్లో మరీ చాలా షైయింగ్ ఫీల్ ఉంటుంది అమ్మాయి. చాలా యాక్టివ్గా ఉంటుంది. ఐశ్వర్య, కవిత అయితే ఇన్క్రెడిబుల్, ఎప్పుడు టూ మచ్ యాక్టివ్. అండ్ మోహంతి వెరీ సైలెంట్ బాయ్. మళ్ళీ క్లాస్లో కూర్చొని మీకు మళ్ళీ చెప్పాలనే ఆలోచన మళ్ళీ అంటే వస్తుంది. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. అండ్ మళ్ళీ ఒకసారి అందరినీ గ్యాదర్ చేసి ఆ 53 స్టూడెంట్స్ ఎవరన్నా ఇంకా మా మిగిలిన వాళ్ళు టీచర్స్ ఇంకా ఎవరైనా ఉంటే అందరినీ గ్యాదర్ చేసి పెద్ద ప్రోగ్రామ్ కండక్ట్ చేయండి. డెఫినెట్లీ నేను మళ్ళీ వస్తాను. ఓకే, విల్ ఎంజాయ్ హోల్ డే right from morning to evening. Thank you very much for this, giving this opportunity. Thank you so much. Anil. వినయన శోభితే విద్య, వినయన శోభితే విద్య, శీలైన శోభితే విద్య. వినయము శీలము రెండు ఉంటే విద్య ఎక్కడైనా అభివృద్ధి. పర్లేదు మేడం, మీ వాయిస్ బాగుంటుంది. వినయన శోభితే విద్య, శీలైన శోభితే విద్య. విద్య ఎక్కడ ఉంటుందంటే ఈ రెండు ఉన్న చోటే విద్య ఉంటుంది. భూమిలో నుంచి ఒక విత్తనం మొలకెత్తాలంటే ఎంత స్ట్రగుల్ అయితే మొక్కగా ఎదుగుతుందో, ఒక తల్లి నవమాసాలు మోసి బిడ్డ పైకి వచ్చినప్పుడు ఎంత సంతోషపడుతుందో. మేము ఈరోజు మా కళ్ళ ముందు అల్లరి చిల్లరగా తిరిగిన పిల్లలు ఈరోజు ఈ స్థితిలో ఇంత మంచి పొజిషన్లో ఉన్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా హ్యాపీ. ఎంత సంతోషంగా ఉందంటే చెప్పారు కదా, తల్లి అన్ని నవమాసాలు మోసి బిడ్డను చూస్తే ఆ పడ్డ కష్టం ఎంత మర్చిపోతుందో, మేము కూడా ఆ కష్టాన్ని మర్చిపోయి మిమ్మల్ని చూస్తుంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు నేను మీ ముందు ఇలా ఉండగలిగాము అంటే విల్ పవర్. డాక్టర్ అంటాడు నన్ను విల్ పవర్ మీకు చాలా గొప్పది. నాకు టీచింగ్ అంటే చాలా ఇష్టం. మీకు తెలుసు నా సబ్జెక్ట్ ఎక్కడ తెలుగు లేదు, నేను తెలుగే చదవలేదు అసలు. నా సబ్జెక్ట్లో తెలుగు లేదు. నేను 10th చదివిన తెలుగునే మీకు చెప్పింది. నాది BSc, LLB, BEd, MA సాంస్క్రిట్, కానీ నాకు ఎక్కడా లేదు. కానీ నేను తెలుగు మీద ఇష్టంతో ఈరోజు మీకు తెలుగు టీచర్ అయ్యాను. ఇప్పుడు జాన్సన్లో కూడా
13 ఇయర్స్ నుంచి తెలుగు చెప్తున్నాను. అదంతా కూడా చాలా హ్యాపీ. ఒక తల్లి ఏ విధంగా సంతోషపడుతుంది అంతకంటే ఎక్కువ సంతోషపడుతున్నాను. థ్యాంక్ యూ. ఇచ్చినందుకు మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. మీరందరూ నన్ను గుర్తుపెట్టారు, నేను ఎప్పుడు మర్చిపోలేను. ఇంకా మేము నర్సరీలో ఉన్నప్పటి నుంచి ఇప్పటికీ చూస్తున్నారు, అలానే ఉంది. మీరు పెద్దోళ్ళు అయ్యారు, మేము ముసలోళ్ళు అయ్యాము. మీ అందరూ ప్రేమ, మీ అభిమానము అంతా నాలో వచ్చేసింది. అందుకోసమే నేను కూడా చాలా బాగున్నాను. ఇక్కడ కలిసినా నాతో చాలా బాగా మాట్లాడతారు, అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంకా ప్రతి ఒక్కరు స్టూడెంట్స్కి గుర్తుపెట్టాలంటే చాలా కష్టం, కానీ నేను ఎప్పుడైనా కానీ మీ గురించి ఆలోచన మాత్రం ఉంటుంది. సో అండ్ సో పర్సెంట్. ఇప్పుడు సన్నీ అన్నారు, కానీ నేను గుర్తుపట్టలేకపోయినాను, కానీ వాళ్ళ అక్క పేరు చెప్పే వరకు గుర్తుపట్టేసాను. అలా చాలామంది ఉన్నారు. మీరందరూ నా పిల్లలు లెక్కనే, నా పిల్లల కన్నా ఎక్కువ ఉన్నారు. మీ ప్రేమని నాకు ఇంతవరకు తెచ్చింది, అది నేను ఎప్పుడు మర్చిపోలేను. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ హూ ఆర్ గ్యాదరింగ్ హియర్. ఎవ్రీ వన్ స్పెషల్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ వన్.
ये क्या खा रहा है, ये क्या खा रहा है, ये क्या दूसरे प्लेटों में लेके खा रहा नहीं ये पर्सन इसको दुआ दो, कल शादी कर लेना है। इन्हें बहुत दुखी में है, जान से नहीं आई बोल के, इन्हें भी बहुत दुखी है। इसको शादी नहीं हो रहा है, इसको नेक्स्ट मंथ इधर नेक्स्ट ईयर में शादी होने के लिए उसको कर ले तो एक कुंभ मेला में जाना सोचा था, लेकिन एक कुंभ मेला मिस हो गया, अगला कुंभ मेला में चले जाएगा, अगले जन्म में ले जाएगा।